ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రేపు 5 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతుందా? అయితే ఇందులో భారతీయ జనతా పార్టీకి ఈసారి 2 అవకాశాలు ఇవ్వబోతుందా? జనసేనకు 1, బీజేపీకి 2, అలాగే టీడీపీకి 2. ఇదైతే ఎంతవరకు వాస్తవం? అయితే ఇందులో ప్రధానంగా నాగబాబు గారికి ఎలాగా ఇస్తాను అని చెప్పారు కాబట్టి జనసేన కోటా నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరికి ఇచ్చే అవకాశం ఉందట. ఇక టీడీపీ నుంచి వర్మ, దేవినేని ఉమ వీళ్ళిద్దరికి ఇచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ. వాస్తవానికి ఒక స్థానం కోసమే బీజేపీ పట్టు పెడితే, కాకపోతే కేంద్రంతో ఉన్న అవసరాల నేపథ్యంలో, అలాగే రేపొద్దున రాజ్యసభ విషయంలో కూడా కేంద్రం పట్టు పట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా, ఎందుకంటే రాజ్యసభలో టీడీపీ తన బలం పెంచుకోవాలనుకుంటుంది. అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా బలం అవసరం. కాకపోతే మిత్రపక్షంగా ఉన్న బలం కూడా వాళ్ళ బలమే అవుతుంది కాబట్టి, కానీ ఇక్కడ 2 పదవులు ఇస్తే ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి మొన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రికి, ఇప్పుడు సత్యకుమార్కి ఇప్పుడు 2 ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారట. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఇదే గనక నిజమైతే ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలకి 2 అవకాశాలు అయితే భారతీయ జనతా పార్టీకి వచ్చినట్టు అవుతాయి. అలాగే కేవలం 2తోనే టీడీపీ సరిపెట్టుకుంటుందా, మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అనేది కూడా ఒక చర్చ.